మీడియాకు స్వాగతం. ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం. రాష్ట్రంలో పండుగ వాతావరణం. అర్హులైన వారికి చెప్పిన వాగ్దానం ప్రకారం పెన్షన్ అందజేత నారా చంద్రబాబు నాయుడు పరిపాలనపై ప్రజల హర్షం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందని ఎలక్షన్లో చెప్పిన వాగ్దానం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ రెట్టింపుగా ఇవ్వడం మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మర్రిపాడు మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా అవ్వదాతలకి పెన్షన్ అందజేత కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు గ్రామంలో అర్హులకి పెన్షన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వాగ్దానం ప్రకారం అర్హులైన అవ్వదాతలకి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి రెట్టింపుగా 7,000 రూపాయలు పెన్షన్ అందజేయడం మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో గ్లోబల్స్ ప్రచారం చేసి ప్రజలకి తప్పుడు సమాచారం తెలియజేశారని, ప్రజలు అవన్నీ తిప్పికొట్టారని ఆయన అన్నారు. జూలై 1వ తేదీన 97% పెన్షన్ పంపిణీ చేస్తామని, ఇందులో భాగంగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు అర్హులకి పెన్షన్ అందజేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, సీనియర్ నాయకులు శాఖమూరి నారాయణ, తాతిరెడ్డి వీరారెడ్డి, ఆరికట్ల పుల్లపు నాయుడు, గంగినేని శ్రీనివాసులు నాయుడు, డీకే ముప్పాల వెంకట చౌదరి, శాఖాపురం సురేష్, మర్రిపాడు మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పింఛన్దారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ ధనంజయ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మల్లికార్జున రెడ్డి గారు, రంగమయ్య రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకురాలు జాయింట్ సెక్రటరీ రణవీర్ గారు, అలాగే జనసేన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ గారు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి జనార్దన్ గారు, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉంది, వారు వెళ్ళడం, వారి స్థానంలో మన నియోజకవర్గానికి ఎప్పుడు మనకు దగ్గరగా ఉండేటువంటి రవీందర్ రెడ్డి గారు, మన డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, మన ఆత్మకూరు ఆర్డీఓ గారు, మీడియా మిత్రులకు, మర్రిపాడు గ్రామంలో ఈరోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు, మిత్రులకు, అభిమానులకు, అలాగే సచివాలయ ఉద్యోగులకు, ముందు నిలబడేటువంటి చిన్నారులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరం కలవాలి, అందరం కలుసుకోవాలి, కలిసి ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్లను వాళ్ళకి ఏదైతే ఎన్నికలకు ముందు మనం చెప్పామో ఆ చెప్పిన మాట ప్రకారం నెరవేర్చుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం ఇందులో పాల్గొనాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మన నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అనేక లక్షల మందికి ఇవాళ పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నాం. మీ అందరికీ మనం చేయాలి. జూన్ 1వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తే అప్పుడు పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1954 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులకు ఇచ్చారు. మరి అదే లబ్ధిదారులు జూలై 1వ తారీఖు వచ్చేటప్పటికి ఏదైతే గతంలో మనం ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది చేస్తామని చెప్తే, మేము సంక్షేమ పథకాలు ఇస్తే మాకే డబ్బు లేదు, చంద్రబాబు నాయుడు ఏమిస్తాడు, ఆయన అసలు ఇవ్వలేడు అని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనుషులను కూడా మనం ఎన్నికల్లో చూసాం. వారి విషయం అయిపోయింది, ఎక్కడ పెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 5 కేటగిరీలో ఉన్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్, పేదరికంలో ఉన్నటువంటి పేదలకి ఈ పెన్షన్లు ఇవ్వడానికి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నామకరణం చేశాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఎందుకు నామకరణం చేశామంటే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారే ఈ రాష్ట్రంలో మొట్టమొదట సామాజిక భద్రతా పెన్షన్లు పేదవాళ్ళైనటువంటి వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలి అని అంటే అప్పుడు ఆయన మొదలుపెట్టింది 35 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ ఇవాళ దినదిన ప్రవర్తన పెరుగుతూ పోతూ ఉంది. ఈరోజు 4,000 చేరుకుంది 35 రూపాయలు. కొన్ని పెన్షన్లు అయితే 10,000 చేరుకున్నాయి. మరికొన్ని పెన్షన్లు 15,000 చేరుకో. వివిధ రకాలుగా వాళ్ళ అంగవైకల్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా పెంచి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2,000 ఇచ్చేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి చివరి సంవత్సరం వచ్చేటప్పటికి మేము 3,000 ఇచ్చేసాం, పూర్తయింది. సంతోషం, వాళ్ళు చెప్పింది. కానీ దానివల్ల ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి లాభమా నష్టమా అని ఒకసారి లెక్క చూస్తే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇచ్చుంటే ఇచ్చిన పెన్షన్ 5 సంవత్సరాలు అయ్యేటప్పటికీ మరింత ఆదాయం ఆ లబ్ధిదారునికి వచ్చేది. ఎప్పుడైతే 250 పెంచుతూ పోయారో ఈ 4 సంవత్సరాల్లో 3,000 అయిందనే తృప్తి మనకున్నా మొత్తం లెక్క కడితే మీకు జరిగిన నష్టం 32,500. మీకు రావాల్సిన డబ్బు వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయింది ఈ 250 రూపాయల వల్ల అని చెప్పి నేను మీకు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 250 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. 5 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే 32,500 వాళ్ళు నష్టపోతున్నారు. అటువంటి పద్ధతి చేయకూడదని చెప్పి ఒకే విడతలో తను ఇస్తానన్న 1,000 రూపాయలని 3,000ని 4,000 రూపాయలు చేసి 4,000 రూపాయలు జూలై 1వ తారీఖు ఇస్తామన్నారు. ఇవాళ 1వ తారీఖు మీకు 4,000 రూపాయలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆలోచించే విడతల వారిగా ఇచ్చిన ప్రభుత్వాలు అవైతే ఇస్తామన్న 3 మాసాలు గడిచింది. ఈ 3 మాసాల్లో మా ప్రభుత్వం అధికారంలో లేకపోయినా మనం హామీ ఇచ్చాం, మనకి తోడుగా నిలబడ్డారు, మనల్ని విశ్వసించారు, మనల్ని నమ్మారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజానీకం వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి 4,000తోటి 3 నెలలలో మిగిలిపోయిన 1,000 రూపాయలను కూడా కలిపి 3,000 రూపాయలని ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ మీకు ఈ రోజు ఉదయం ఇవాళ ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేస్తూ ఉన్నారు అధికారులు. గతంలో మీరు అందరికీ తెలుసు ఎవరు పంపిణీ చేస్తారు అని అంటే అప్పుడున్న ఆ ప్రభుత్వానికి దగ్గరైన వాళ్ళు, ఆ ప్రభుత్వానికి తోడుగా ఉండేటువంటి ఒక వాలంటరీ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మంది ఇన్ని లక్షల డబ్బుని డ్రా చేసి ప్రభుత్వం నుంచి పంపిణీ చేసేవాళ్ళు. కొన్ని దగ్గర పొరపాటు జరిగింది, కొన్ని దగ్గర సక్రమంగా ఇచ్చారు. కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఈ పొరపాటు జరగకూడదని ప్రభుత్వ అధికారులే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించింది ఇవాళ
తెలుగుదేశం ప్రభుత్వం. అయితే జూన్ 1వ తారీఖున ఎవరు పంపిణీ చేయాలనేది సమస్య వచ్చింది. అప్పుడు మేము ఆ ప్రభుత్వంలో లేము. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎన్నికలు జరిగిపోయినాయి. ఏ విధంగా వాళ్ళు జూన్ 1 ఇవ్వలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వమే, తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడే మీకు వచ్చే పెన్షన్లు రానియకుండా చేశాడని చెప్పి మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు నిందలను మా మీద వేయడం జరిగింది. కానీ ప్రజలు విఘ్నులైనటువంటి మీరు, మంచి ఆలోచన చేయగలిగిన విజ్ఞానం కలిగిన మీరు మంచి ఆలోచన చేశారు. న్యాయస్థానాలు కూడా దాన్ని ఆమోదించకుండా ప్రభుత్వ అధికారులే పంపిణీ చేయండి, అవసరమైతే వాళ్ళ బ్యాంకు ఖాతాలకు జమ చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే పోయినసారి మీ బ్యాంకు ఖాతాలకి చాలా వరకు డబ్బు జమ కావాలి. మేము అన్నాం, ప్రభుత్వ అధికారులు ఉండగా వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే లేదు లేదు, ప్రభుత్వ అధికారులు పనిచేయరు, వాళ్ళు దీన్ని నిర్వహించలేరు, మా వాలంటీర్లు అయితేనే పనిచేస్తారని చెప్పి ఆ రోజు వాదన జరిగింది. ఇవాళ నేను మీకు మనవి చేస్తున్నా, ఆర్డీఓ గారు, ప్రభుత్వ అధికారి, మన ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ, ఆయనే ఈ పెన్షన్లకు అధిపతి ఈ జిల్లాలో, కలెక్టర్ గారి తర్వాత ఆయన ఉంటారు, ప్రభుత్వ అధికారులే. అలాగే ప్రతి సచివాలయం నుంచి ఉన్నటువంటి ఉద్యోగులు చాలకపోతే మండలంలో ఉన్న ఉద్యోగులు, ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు కూడా కలిపి ఈరోజు పంపిణీ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మేము పక్కాగా ప్రభుత్వ అధికారుల చేతనే ఈ పెన్షన్లు మీకు అందించాలన్నదే మా లక్ష్యం. తప్పు జరగకూడదు, బాధ్యత కలిగిన అధికారులు తప్పు చేయలేనటువంటి విశ్వాసం మాకుంది, మా ప్రభుత్వానికి ఉంది. అందుకనే ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని నిందలు మా మీద వేసినా, ఇవాళ సచివాలయాల్లో ఉన్న అధికారులతో ఇతర మండల అధికారులను కలుపుకొని ఇవాళ పొద్దున్న నుంచి పంపిణీ చేస్తున్నాం ఈ యొక్క పెన్షన్. మీ అందరికీ ఏ విధంగా పంపిణీ చేశామో మనం తెలియాలనుకోవచ్చు. మీ అందరికీ ఒక్కటే నేను మనవి చేస్తే, పొద్దున 6 గంటలకు మొదలైన ఈ పెన్షన్లు పంపిణీ ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో ఇప్పటి వరకు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలో 97% 97% అంటే 3,13,000 పెన్షన్లు మన జిల్లాలో ఉంటే 3,00,000 పెన్షన్లు పూర్తి చేశాం. ఇక 13,000 ఉన్నాయి. అవి కూడా ఇదిగో అక్కడ ఇక్కడ నాగోతు వాళ్ళ కోసం ఆపినారే. నేను మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడ ఇక్కడ 10 అయితే అవన్నీ కూడా ఈ 15,000లో ఉన్నాయి. ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇవాళ మన తర్వాత డీసీ పనిలో కూడా ఇవ్వాలి. నేను ఇచ్చే ఈ నియోజకవర్గంలో 97% పెన్షన్లు మన నియోజకవర్గంలో కూడా పూర్తవుతాయి. నెల్లూరు జిల్లాలో కూడా 97% పెన్షన్లన్నీ లబ్ధిదారులకి జిల్లా స్థాయి అధికార యంత్రాంగం అంతా, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, సచివాలయ అధికారులను సమన్వయం చేస్తుంది. 97% పెన్షన్లని పంపిణీ చేశాం. ఈ రోజు సాయంత్రం 6 గంటల కంటే మిగిలినటువంటి 3% రేపు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి 9-10 గంటల లోపల వాళ్ళకు కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. చిత్తశుద్ధి చెయ్యాలనే లక్ష్యం, పేదవాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక పట్టుదల కలిగిన నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీ ఎంత సజావుగా సాగింది.
ఏదో వాలంటీర్లు కంపెనీ చేయడమే కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు పంపిణీ చేయడం. గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి పెన్షన్లు పంపిణీ చేసి మంత్రులు ఆగుతారా, ఎమ్మెల్యేలు ఆగుతారా, ఎంపీలు ఆగుతారా, ఎమ్మెల్సీలు ఆగుతారా? అసలు ప్రతి ఒక్కరు ఈ పంపిణీలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త దాకా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించిన అందరి నాయకులు ఈ వేదిక మీద ఉండి ఉదయం నుంచి నాతోటి అందరం కలిసి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నామంటే ఇది ఒక మన నియోజకవర్గంలో కాదు, 175 నియోజకవర్గాల రాష్ట్రంలో ఇదే విధంగా పంపిణీ జరుగుతుంది. పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తున్నాం. బహుశా కుదిరి ఆ 2-3% కూడా పూర్తి చేసి అందరికీ 100% పెన్షన్ల పంపిణీని పూర్తి చేస్తాం. 4,400 కోట్ల రూపాయలు ఎక్కడ ఆలోచిస్తుంది. ఒక్క నెలలోనే ఈ రాష్ట్రంలో పరిస్థితులు మారాయి, పద్ధతులు మారాయి. జనజీవన స్రవంతిలో పేదరికానికి మాట్లాడి బహుశా ఇది చివరి మీటింగ్ కదా అని నేను కూడా జిల్లాలో మన నియోజకవర్గంలో ఈ పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరిగిందో మీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను. అంతే తప్ప ఎక్కడ కూడా మేము పొద్దున్నుంచి అనుకున్నాం, మనం ఎక్కడ ఉపన్యాసాలు లేదు, మాటలు లేదు, మీటింగ్ లేదు, శాలువాలు లేదు, ఏమీ వద్దు. నిరాడంబరంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపుని మనం జనం దగ్గరికి చేర్చడమే లక్ష్యంగా అదే మాట మీద మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా మీద మాకు ఉదయం నుంచి కూడా చాలా మంది శాలువాలు ఇవ్వడానికి వచ్చారు, పౌర్ణాలు ఇవ్వడానికి వచ్చారు. ఇచ్చినా మేము వాళ్ళని సున్నితంగా తిరస్కరించాం, చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే చాలా భారం గొప్పలు ఇస్తేనే మీరు గుర్తుంటారు, బొకేలు ఇస్తేనే నేను కనబడతాను అని అనేది ఒట్టి మాట. కాబట్టి ఇక ముందు పొద్దున చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ చాలా అవుతారు నాకు కలపడదు. నేను అప్పుడప్పుడు కోపడుతున్నా, వాళ్ళు అందుకుంటున్నాను, లేదా మేము 5,000 పెట్టి చాలా కొనుక్కొని వచ్చి నేను కప్పపోతే తిరిగి మమ్మల్ని తిడుతున్నాడు. కాబట్టి నేను అనొద్దు, మీరు బాధపడద్దు. కాబట్టి చాలా వాళ్ళకి స్వచ్ఛ పలకండి, అందరం కలిసి పనిచేద్దాం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్వ వైభవాన్ని మన నియోజకవర్గంలో తీసుకొచ్చే దానిలో మీరందరూ సహకరించండి. మీరందరూ కూడా తోడుగాలని కోరుతూ పెద్దలందరి తరఫున, వేదిక మీద ఉన్న అధికారులందరి తరఫున, ఈ యొక్క మండలంలో ఈ పెన్షన్ల పంపిణీలు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 97% పూర్తిగా ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేసిన మా సచివాలయ అధికారులందరినీ, మండల అధికారుల్ని, మా జిల్లా అధికారుల్ని అందరికీ ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క శుభాకాంక్షలను కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.